హాయ్ విను. ఈరోజు ఢిల్లీలో యూతరం చేసే ప్రొటెస్ట్కి రీజన్ ఏంటో మీకు తెలుసు క్లియర్గా చెప్పక్కర్లా. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సిస్టంలో కరప్షన్ ఉన్నప్పుడు, సిస్టమ్ కరప్ట్గా ఉన్నప్పుడు ఆ పేపర్ లీక్ అవడం వలన వాళ్ళు ఉండే ఆవేదన. సో ఈ ఆవేదన పిల్లలకు మాత్రమే ఉందనుకుంటున్నారా? అంతమంది పిల్లలు ఎందుకు వచ్చారు? పేరెంట్స్ పర్మిషన్ లేకుండా వచ్చి ఉంటారంటారా? అంటే పేరెంట్స్ సపోర్ట్తోనే వచ్చి ఉంటారు. బికాస్ దే సఫర్డ్, పెయిన్ వాళ్ళు సఫర్ అయిపోయారు. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ బ్యాచ్ సఫర్ అవ్వకూడదని చెప్పి ఆలోచన. సో గవర్నమెంట్ ఏం చేయవలసిందండి? ఈ యొక్క రెవల్యూషన్ స్టార్ట్ అవునప్పుడే ఒక చర్చకి వాళ్ళని పిలిచి అంతా సెటిల్ చేస్తే ఇంత అవ్వపోదును. సో ఇది దాటిపోయింది. సో ఈరోజు చూసినట్లయితే చాలామంది పోస్టులు పెడుతున్నారు దీనికి అగెయిన్స్ట్గా. ఇది చేసేది తప్పు, ఇది నిలబడదు. కరెక్ట్, అది నిలబడదు. బికాస్ దట్స్ నాట్ ఎ పార్టీ, ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఎ యూత్ మూమెంట్ అంతే. సో నిలబడదు. వాళ్ళు ఏమొచ్చి రూల్ చేసేస్తారని చెప్పి ఫ్యూచర్లో ఏం చెప్పి భయపడక్కలే. ఈరోజు ప్రస్తుత గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళే విన్ అవుతారు. వాళ్ళకి ఆ టాక్టిక్స్ తెలుసు. ఓకే, అది పక్కన పెడతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రొటెస్ట్ చెయ్యని వాళ్ళు ఉన్నారు, కొంతమంది పోస్టులు పెడతారు కదా, లేకపోతే దీని గురించి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి నా సూటి ప్రశ్న. మీ పిల్లలు ఈ నీట్లో ఉండుంటే, ఈ బ్యాచ్లో ఉండుంటే మీరు పెడతారు ఇలాంటి పోస్టులు? ఎట్లా మాట్లాడతారా? మీ పిల్లలు ఎగ్జామ్ పోవడం వల్ల, లేకపోతే ఎగ్జామ్ రాయటం కుదరకో, ఫ్యాన్కో లేకపోతే ట్రైన్ కిందో బుర్ర పెట్టి ప్రాణాలు తీసుకొని ఉంటే మీరు మాట్లాడతారా? సో తాను వరకు వస్తేనే తెలుస్తుంది అంటారు, ఇదే కదా. సో వాళ్ళకి పెయిన్ తెలుసు కాబట్టి, మిగతా వాళ్ళ పెయిన్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి. ఒకటి అర్థం చేసుకోండి, మోడీ సపోర్టర్స్ ఎంతోమంది ఈ పిల్లలు చనిపోయిన దాంట్లో లేకపోతే ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళు ఉండుంటారు. కాకపోతే మీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది చూసారా, ఆ రెస్పెక్ట్ ఉంది, వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళలో కూడా ఇంత బాయిల్ ఉందండి, లేకుండా లేదు. ఒకటి అర్థం చేసుకోండి. సో వీళ్ళు ఫైట్ చేసేది నాట్ అగెయిన్స్ట్ గవర్నమెంట్, వీళ్ళు ఫైట్ చేసేది నాట్ అగెయిన్స్ట్ మీ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ మీద వీళ్ళు ఫైట్ చేయట్లా. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఫ్యూచర్. ఇంకోటి గుర్తించండి, ఉద్యమం ద్వారా చాలా సాధించాం. తెలంగాణ ఉద్యమం అవ్వచ్చు, ఇట్స్ బిగ్గెస్ట్. మనకి ఇండిపెండెన్స్ రావడానికి కారణమే, ఉత్తరం అడిగేది ఏంటంటే వాళ్ళ రైట్స్ని అడుగుతున్నారు అంతే తప్ప వేరేం అడగట్లేదు కదా. వాళ్ళ రైట్స్ని ఇవ్వాలి. మన దేశం నుంచి యువత వలస వెళ్ళిపోయి వేరే దేశాల్లో చదువుకోవడం, ఉద్యోగం చేయడానికి కారణాలు ఇవే. మనం అంటూ ఉంటాం మిగతా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఫాస్ట్గా వెళ్తున్నాయంటే అక్కడ యువతరం స్ట్రాంగ్, అక్కడ